తప్పు చేశానని ఒప్పుకున్నాను. కానీ ఇందులోకి దయచేసి వేదాన్ని లాగొద్దు. ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నా విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీ ఇష్టం అత్తయ్య. అన్నయ్య, నువ్వేదో దాస్తున్నావురా. నువ్వు అలాంటి పని చెయ్యవు. అసలు ఏం జరిగిందో చెప్పు అన్నయ్య. చీజ్ బావా. రే పెగ్గుకి చీర్స్ ఏంట్రా పనికి మనలోడా? ఏందో బావా, ఎంత తాగినా మంది ఎక్కట్లేదు, ఆనందం తగ్గట్లేదు. ఒకటికి 10 సార్లు చేసి చెప్తూనే ఉండాలనిపిస్తుంది. బావా, మొదటిసారి శివరామరాజుని తలదించుకునేలా చేసి ఆ అన్నపూర్ణని ఏడిపించేలాగా చేసి దెబ్బ కొట్టినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది బావా. ఆ క్రెడిట్ అంత నాది కాదురా, నా కూతురికి. లాస్ట్ మినిట్లో తన తెలివితేటలు వాడి సీన్ రివర్స్ చేసింది. కానీ బాలు ఎగ్జామ్ పేపర్స్ కోసం కాలేజ్కి వచ్చానని అబద్ధాన్ని ఒప్పుకోకుండా వేద ఇక్కడ ఇరుక్కుపోయిందని అందుకే వచ్చాను అని నిజం చెప్పుంటే ఇంకా చాలా బాగుండేదండి. మగాడి మీద మచ్చపడినా చెరిగిపోతుందండి, కానీ ఆడపిల్ల మీద చిన్న గీత పడినా చెరుపుకోవడానికి ఒక జీవితం అంతా సరిపోదు. అక్క, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వేద కాలేజీలో ఉండిపోయిందని వాడు బయటికి చెప్పుంటే 100 క్వశ్చన్లు వచ్చేవి. ఒక్కతే ఉందా, ఎవరితోనైనా ఉందా, ఎందుకుంది, ఏం పని మీద ఉంది? కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఆడపిల్లకి కెమికల్ ల్యాబ్లో పనేంటని ఎవరి క్వశ్చన్స్ వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఈ మధ్యలో నాలాంటి వాడు ఎవడో ఒకడు దూరి ఇదేదో కిరికిరేవ్వరమే అని ఓ డైలాగ్ కూడా వేసేవాడక్క. దాంతో జీవితాంతం వాళ్ళ పిల్ల మీద పడిన మచ్చ చెరుపుకోలేక, సబ్బెట్టి కడుక్కోలేక అటు శివరామరాజు అన్నపూర్ణ జీవితాంతం నలిగిపోతూనే ఉండేవారు. సర్లేరా బామ్మర్ది, ఓపెనింగ్ గురించి ఆనందపడకుండా క్లైమాక్స్ చూడలేదని బాధపడతావెందుకురా? మనకి శత్రువులైన శివరామరాజు అన్నపూర్ణలని దెబ్బ కొట్టి మొదటి అడుగు వేశాం కదా. ముందు ముందు ఆ విష్ణుని అడ్డు పెట్టుకొని ఇలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క అడుగు కిందకి తొక్కుతూ ఆనందిద్దాం. బావా, అయితే అంతవరకు మళ్ళీ చీర్స్. చంపేస్తున్నావురా. సరే, చేర్స్.